వెంకటేశ్వర్లు గారు నమస్కారం, సత్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, గతంలో ఓటుకు నోటు కేసు మాదిరిగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కాలక్రమేణా మరుగున పడే అవకాశం ఉందా, లేక ఒక మాజీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్లే వరకు ఈ కేసు వెళ్తుందని మీరు భావిస్తున్నారా? లాస్ట్కి ఈ కేసు ఏమయ్యే అవకాశం ఉందంటారు? మొదటిగా రాజ్ న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న అందరికి కూడా, సభ్యులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ, అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చట్టం ముందు ముఖ్యమంత్రులు కానీ, మాజీ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సమానమే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, ఈరోజు కేసీఆర్ గారిని మన తెలంగాణలో, అంటే మన రాష్ట్రంలో కొత్తగా కానీ, గతంలో కూడా మరి గుజరాత్లో కానీ, పక్కన కర్ణాటకలో కానీ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసినప్పుడు వారి ముందట విచారణకు తప్పకుండా హాజరు అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మాజీ ముఖ్యమంత్రులు మనం గమనించినట్లయితే నరేంద్ర మోడీ గారు గుజరాత్ అల్లర్ల విషయంలో, సో ఆ సిట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సిట్ ఏర్పాటు చేసినప్పుడు చిన్న అబ్జెక్షన్ సార్, మీరు పెద్ద హైకోర్టు అడ్వకేట్, ఇంటరప్ట్ చేయక మధ్యలో రాకు బాబు. బాబు జరిచే బాబు, బాబు బాబు జరిచే బాబు, ఆపండి సార్, ఆగాల మీరు ఆగండి. జరిచే బాబు అడ్వకేట్ మాట్లాడి, మీరు మాట్లాడిన బాగా మాట్లాడారు. ఆపు జరిచే బాబు, ఎందుకు అనవసరం ఇంటరప్ట్ చేస్తున్నారు? అరే ఆపండి సార్, ఆగండి. మీరు అడ్వకేట్ గారు మాట్లాడినండి, మీరు మధ్యలో ఒట్టి ఉన్నాం మేమంతా, ఒకరికే తెలివి ఉంది. అంటే చట్టం ముందట కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందట ఎవరైనా హాజరు కావాల్సిందే. వారు ఎవరైనప్పటికీ కూడా, అంటే పేదవాడు కానీ, ధనవంతుడు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని ఏదో మేము తప్పుగా మాట్లాడట్లేదు, దయచేసి ప్లీజ్. ఎందుకంటున్నానంటే, ఇక్కడ మరి ఆ రోజున నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పటికీ కూడా వారు 9 గంటలు వారిని విచారణ చేసినారు. సో వారు కూడా హాజరైనారు, విచారణకు హాజరైనారు, సహకరించినారు. అదే ఇప్పుడు పక్కనున్న కర్ణాటకలో కూడా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో వారి మీద కూడా సిట్ ఏర్పాటు చేసినారు, వారు కూడా హాజరైనారు. సో కొన్ని ప్రధానమైన, అంటే ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు హాజరైన సందర్భాలు ఉన్నాయి, మాజీ మంత్రులు హాజరైన సందర్భాలు ఉన్నాయి. దాన్ని ఇంత పెద్ద ఎత్తున మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బ్రదర్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అనేది ప్రభుత్వాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఫోన్ ట్యాపింగ్, అంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ఈడీ కానీ, ఇంకా ఎన్ఐఏ కానీ, ఇవన్నీ కూడా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, అవి ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ దానికి ఒక నిర్దిష్టమైన కఠినమైన నిబంధనలు ఉన్నాయి. టెలిఫోన్గ్రాఫిక్ యాక్ట్ ప్రకారం 1885 ప్రకారంగా, సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారంగా రాష్ట్రాలకు కానీ, మరి దేశానికి కానీ, భద్రతా పరంగా కానీ, శాంతి భద్రతల పరంగా కానీ ఏమైనా విఘాతం కలిగించే అవకాశం ఉన్నప్పుడు కానీ, అంటే మావోయిస్టుల విషయంలో కానీ, టెర్రరిస్టుల విషయంలో కానీ, వారికి సంబంధించిన వ్యక్తులకు కానీ, లేకపోతే వారిపైన కానీ నిఘా పెట్టడానికి ఉపయోగించాల్సిన ఈ క్లాజ్ను మరి మనం చూస్తూ ఉన్నాం. కొన్ని అంటే నేను అనట్లేదు, వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది స్వతహాగా, అంటే శ్రీధర్ రావు గారని, సంధ్యా కన్వెన్షన్ యొక్క శ్రీధర్ రావు గారు, వారే క్లియర్ గా పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ ఇచ్చినారు. ఈ విధంగా నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఏది మన బాండ్స్ తీసుకున్నారు, ఫండ్స్ తీసుకున్నారు పార్టీ వాళ్ళని చెప్పేసి వారు కోర్టు కూడా వినియోగించుకున్న జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు విచారణ అనేది కామన్. ఇప్పుడు 160 కింద, సెక్షన్ 160 సిఆర్పిసి కింద కేసీఆర్ ఒకరికే కాదు, హరీష్ రావు గారికి అదే సెక్షన్ కింద ఇచ్చారు, కేటీఆర్ గారికి ఇచ్చారు, మరి అదే విధంగా సంతోష్ రావు గారికి ఇచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారిని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబానికి తండ్రి ఎలాగో పెద్దనో, ఒక డిపార్ట్మెంట్ కు హెడ్ ఎలాగ పెద్దనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అన్ని శాఖలకు ప్రజలకు ఆయన పెద్ద. ఏ శాఖల నష్టం, ఇప్పుడు డీజీపీ గారు ఉన్నారు, డీజీపీ గారు ఎవరి అండర్లో పనిచేస్తారు? ముఖ్యమంత్రి గారి అండర్లో పనిచేస్తారు. మరి ముఖ్యమంత్రి డీజీపీ గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? మరి ఇంకా రిటైర్ అయిన ప్రభాకర్ రావు గారిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ భుజంగరావు గారిని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా కొన్ని సంశయాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను ఈ రాజ్ న్యూస్ వేదిక చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 4 ఎమ్మెల్యేలు, ఏదైతే గోల బాలరాజు కావచ్చు, ఇంకా మన
పైలట్ రోహిత్ రెడ్డి XYZ ఇంకో ఇద్దరు వారి ఫోన్ ట్యాప్ అయిన ద్వారానే మరి ఏది బీజేపీ వారిని పార్టీలోకి చేసుకోబోతున్నది అనేది వారికి ఎలా తెలిసింది? ఇప్పుడు నేను అనట్లేదు, ఇది స్వయంగా గతంలో 10 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి గారు వారిని ప్రెస్ మీట్ పెట్టి పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నా, సుప్రీంకోర్టుకు పంపిస్తున్నా, హైకోర్టు పంపిస్తున్నా అని ఆ ట్యాప్ అయిన ఫోన్ ట్యాప్ రికార్డులను పంపిస్తున్నా అని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు కేసీఆర్ గారు. సో ఈరోజు వారికి సంబంధం లేనప్పుడు మరి ఆ ఆదేశాలు అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్ నాయకుల మీదనే కాదు అక్కడ ట్యాపింగ్ అయింది, రాజకీయ నాయకుల మీద అయింది, వ్యాపారవేత్తల మీద అయింది, అదే విధంగా సొంత బీఆర్ఎస్ నాయకుల మీద అయింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో నేను ఏదో మీరు నేను అనేది కాదు, అక్కడ స్వయంగా మరి కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. సో ఇవన్నీ కూడా ఈ అంశాల మీద మరి సిట్టు విచారించాల్సిన అవసరం ఉంది కదా కేసీఆర్ గారిని. దానికి ఇంకోటి ఇప్పుడు సెక్షన్ ప్రకారం సెక్షన్ 160 ప్రకారంగా వారికి సాక్షిగానే పిలుస్తా ఉన్నారు. సాక్షిగా పిలుస్తున్న క్రమంలో విచారణకు హాజరై తప్పు చేయనప్పుడు ఉన్నది వాస్తవం తెలియడంలో నష్టమేముంది? ఇంత రాష్ట్రాన్ని స్తంభింపజేసే విధంగా ధర్నాలు కానీ అలచలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ విచారణలో వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు కావచ్చు, గతంలో అరెస్ట్ అయిన మరి ప్రభాకర్ రావు గారు కానీ, భుజంగరావు గారు కానీ, తిరుపతయ్య కానీ, ఇంకో న్యూస్ ఛానల్ MD వారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మరి విదేశాల నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ను ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది? మరి గవర్నమెంట్ ఏదైతే ఐబీలో ఉంచాల్సిన వాటిని ప్రైవేట్ గా వేరే దగ్గర పెట్టి ఎందుకు మానిటరింగ్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో దీని మీద మరి సిట్ అధికారులు విచారించే క్రమంలో కేసీఆర్ గారిని పిలిచారు. దీంట్లో ఏం పొరపాటు లేదు. వారు కూడా ఇంకా నేను ఈ అంటే ఈ రాజ్ న్యూస్ ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు కూడా వారు కూడా ఎక్కడ నేను విచారణ రాను అని అనకపోవడం కూడా చాలా సంతోషకరం. వారు కూడా సహకరిస్తా ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఏదేమైనప్పుడు కూడా నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకే పార్టీ అనే కావచ్చు, కానీ పరిధులు దాటి చట్టాలను పక్క పెట్టి వాళ్ళ స్వలాభాలకు చట్టాలను వారి చుట్టాలుగా భావించి అధికారులను వారి బానిసలుగా భావించి వ్యవహారం చేస్తే తప్పకుండా పరిణామాలు అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా వచ్చే ప్రభుత్వాలు కానీ ఉన్నవారు కానీ వచ్చేవారు కానీ ఇలాంటి చర్యలు చేపట్టకూడదని నా యొక్క మనవి. అయితే సత్యనారాయణ గారు, సిట్ కంటే తామే ప్రశ్నలు వేస్తున్నామన్న నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ఒకవైపు. దీంతో ట్యాపింగ్ కేసులో ఎవరిని ప్రశ్నిస్తున్నారనేదే ఇక్కడ అసలు ప్రశ్న. సత్యనారాయణ, ఇప్పుడు లోపల జరిగేది బయట ఉన్న మనం ప్రెజెంప్షన్ చేయడమే తప్ప ఎవరు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎవరికి ఏమైతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఏదేమైనప్పుడు కూడా ప్రతిదీ ఆన్ రికార్డ్ ఉంటుంది, వీడియో రికార్డింగ్ లోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరు ప్రశ్నించారు అనేది అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వీళ్ళు సిట్ అధికారులు ఇదే ప్రశ్నిస్తారని మనం చెప్పడానికి వీల్లేదు. అదే విధంగా మరి ఎవరు ప్రశ్నించారు, ఎవరికి భయపడరు అనేది లోపల ఉన్న వారికే తెలుసు. అధికారుల